నమస్కారం. సంకల్పం లక్ష్యము కలిగినటువంటి మనస్సుకు వయసుతో నిమిత్తం లేదు. నా మనస్సు యవనంలో లాగే ఉరకలు వేస్తుంది అంటూ తన చరమాంకం వరకు రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. వారు ఈరోజు మన మధ్యలో లేరు. వయస్సు మీద పడ్డాక పాఠాలు చెప్పలేదు, సినిమాలకు పాటలు రాయలేదు. కానీ వారానికి 2 కవితలు మాత్రం రాస్తూ తెలుగు పత్రికలకు పంపించేవారు. తెలుగు పత్రికలు అవన్నీ అచ్చువేసేవి. ఈ విధంగా అలుపెరగని సాహితీ హాలికుడుగా ఒక మహోన్నత శిఖరాన్ని సృష్టించినటువంటి వారు జూన్ 12వ తేదీన పరమావధించారు. వారికి గుర్తుగా ఈరోజు మనం వారికి నీరాజనాలు అర్పిస్తూ వారి గురించి తెలుసుకుందాం. ఆధునిక భావజాలాన్ని పుణికిపుచ్చుకొని తెలుగు కవిత్వంలో సినారే తన ప్రాశస్త్యాన్ని చాటుకున్నారు. తెలంగాణలోని వెనుకబడ్డ ప్రాంతం నుండి దేశవ్యాప్తంగా తన ఉనికిని అస్తిత్వాన్ని చాటుకున్న ఘనత ఆయనది. గేయ కవిత్వంతో మొదలై అనేక కావ్యాలు రాస్తూ తెలుగు సాహిత్యంలో తనదైనటువంటి ఒక శైలిని, కొత్త ఒరవడిని సృష్టించారు. నాగార్జున సాగరం, విశ్వనాథ నాయకుడు వంటి అనేక గేయ కావ్యాలు పండిత పామర జనాలను ఈనాటికి ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఆయన గేయ నాటికలు కూడా అంతే ప్రసిద్ధి పొందాయి. ఈ విధంగా సాహిత్యంలో తనదైనటువంటి ఒక ప్రత్యేక ఒరవడిని సృష్టిస్తూ తను ఏ ఇజానికి కట్టుబడను, నాది హ్యూమనిజం అంటూ మానవతావాదంతో నిండినటువంటి కవిత్వాన్ని సృష్టించి ఈనాటి కవులందరికీ కూడా ఆదర్శంగా, మార్గదర్శకంగా నిలిచారు. ఆనాడు హైదరాబాదులో సాయంత్రం వేళల్లో వారి సభ లేదంటే సాహితీకారులందరికీ అసంతృప్తి మిగిలేది. ఎన్నో సాహితీ సభల్లో పాల్గొని వారు సభికులను అలరించేవారు. వారి ప్రసంగమంతా కూడా పదాల గారడి చేస్తూ వాళ్ళందరినీ ఆకట్టుకోవడంలో ఆ సాహితీ గోష్ఠి ఆయన యొక్క గొప్పతనాన్ని ఈనాటికి కూడా మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఆయన రాసినటువంటి ముందు మాటలు ఎంతోమంది కవులకు ఆదర్శంగా నిలిచాయి. ఈరోజు జూలై 12 సాహితీ దిగ్గజం కవివరుడైనటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి వర్ధంతి. వారి వర్ధంతి సందర్భంగా వారి యొక్క సాహితీ ప్రస్థానాన్ని చర్చించుకుందాం. నా పేరు కవి, ఇంటి పేరు చైతన్యం, ఊరు సహజీవనం, తీరు సమభావం అని చెప్పుకున్నటువంటి సినారే తెలుగు సాహిత్య రంగంలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్నారు. సాహిత్యంలో ఆయన స్పృశించినటువంటి ప్రక్రియ లేదు. 29 జూలై 1931 సంవత్సరంలో ప్రస్తుతం ఉన్నటువంటి జగిత్యాల జిల్లా హనుమాజిపేట గ్రామంలో జన్మించినటువంటి ఆయన బాల్యంలో హరికథలు, జానపదాలు, జంగం కథల వైపు ఆకర్షితుడయ్యాడు. బాల్యంలోనే వివాహమైనటువంటి ఆయనకు నలుగురు కూతుర్లు ఉన్నారు. వారి పేర్లు కూడా గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి అని పెట్టుకున్నటువంటి వారు సాహిత్య రంగానికి ఎనలేని సేవ చేశారు. ఆయన ప్రధానంగా కవి అయినప్పటికీ కలం నుంచి పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్యకృతులు, చలనచిత్ర గీతాలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్రకథలు, గజళ్ళు, వ్యాసాలు, విమర్శనా గ్రంథాలు, అనువాదాలు, ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి సాహిత్య ప్రక్రియలు చేపట్టి
తెలుగు సాహిత్యానికి ఎనలేని కృషి చేశాడు. విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్యనాటికలు, భలే శిష్యులు తదితర సాంఘిక నాటకాలు రచించారు. 1953లో నవ్వని పువ్వు సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. అదే వారి తొలి ప్రచురణ. వారి రామప్ప సంగీత నృత్య రూపకం అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. పరిశోధనా గ్రంథమైనటువంటి ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయములు ప్రయోగములు అత్యంత ప్రామాణికమైనటువంటి గ్రంథంగా పేరు పొందింది. ఈయన రాసినటువంటి రచనలు ఇంగ్లీషు, ఫ్రెంచ్, సంస్కృతం, హిందీ, మలయాళం, ఉర్దూ, కన్నడం మొదలైనటువంటి భాషల్లోకి అనువాదమయ్యాయి. రవిగాంచని చోటు కవిగాంచును అన్నటువంటి సామెతకు వారు చక్కగా ఇముడుతారు. సినారేని సూర్యునితో ఖచ్చితంగా పోల్చవచ్చు. 7 వన్నెలు జీర్ణించుకొని ఏకవర్ణం చిమ్ముతాడు. ఏ రాపిడి లేకుండా వజ్రమెలా మెరుస్తుంది, ఏ అలజడి లేకుండా సంద్రమెలా నిలుస్తుంది, నడిపించే చైతన్యము లేనిదే నడవదు ఈ సృష్టి, ఏ ప్రేరణ లేకుండా నాదమెలా పలుకుతుంది, ఏ స్పందన లేకుండా హృదయమెలా బతుకుతుంది, ఎదురీదే చేతులుంటే ఏరు దారివ్వక ఏం చేస్తుంది అంటూ చాటి చెప్పినటువంటి ఆయన సాహిత్యంలో జానపదుల స్థాయి నుంచి జ్ఞానపీఠం వరకు ఎదిగినటువంటి గొప్ప మానవతావాది. తవ్వగలిగితే గుండె పొరలను రవ్వలెన్నో ఎదుట పడవా, ఇవ్వగలిగితే నాదలయలను మువ్వలెన్నో వెంట పడవా, చెక్కు చెదరని లక్ష్యముంటే చేతగానిది మనిషికి ఇది అంటూ వారు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. సినారే గొప్పతనాన్ని గురించి చేరా గారు మాట్లాడుతూ, ఇప్పటి కవుల్లో నారాయణరెడ్డి గారికి ఉన్నంత శబ్దస్ఫూర్తి, అంత గొప్పవాళ్ళు ఎక్కువ మంది లేరు. శబ్దస్ఫూర్తి అంటే శబ్ద సంపద ప్లస్ స్ఫూర్తి అని చెప్పేసి వారి గురించి చెప్పడం జరిగింది. అలాగే ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు వీరి గురించి చెప్తూ, విశ్వమానవ హృదాంతరాల్లోని చైతన్య జలపాతాల సవ్వడిని, విప్లవ జ్వాలల వేడిని రంగరించి కవితా జగత్తులో మానవతా దృక్పథానికి మనోజ్ఞ రూపాన్ని దిద్దుతున్న శిల్పి నారాయణరెడ్డి అని అంటారు. సాహితీ చరిత్ర రచయిత డాక్టర్ జి నాగయ్య గారు సినారే గురించి చెప్తూ, ప్రణయ కవిత్వమును చారిత్రక గాథలను రచించి ప్రఖ్యాతులైన శ్రీ నారాయణరెడ్డి గారు పద్యమును గేయమును చక్కగా నడిపించగల దిట్టలు. చందు రహస్యము తెలిసిన నారాయణరెడ్డి ఆధునిక యుగధర్మమునకు అనుగుణంగా ప్రగతి మార్గంలో పయనించిన వచన కవిత్వమును నాజూకుగా నడిపించి ఆ ప్రక్రియకు వన్నె చేకూర్చారు అని అంటాడు. వచన కవితా పితామహుడు కుందుర్తి ఆంజనేయులు ఈయన గురించి చెప్తూ, నారాయణరెడ్డి తిలక్ లాగా రెండంచుల పదును గల కత్తి, కవిత్వంలో అగ్ని చల్లగలరు, అమృతం కురిపించగలరు అని అంటాడు. నారాయణరెడ్డి కావ్యాల్లో మధ్యతరగతి వారి కష్ట సుఖాలు ఎక్కువగా కనపడతాయి. కులమతమ్ముల ఉక్కుడెక్కల నలిగిపోయేడు మాలలన్కని, అల్లనాడే కంట నీరిడినట్టి వెన్నెల మనసు నీయది అని గురజాడ గురించి ఆయన కైమూడ్చాడు. గురజాడ గురించి చెప్తూ సినారే గారు కైమూడ్చాడు. ఆకలి వాకిట కేకలు పెట్టిన ఆరని బాధల అంచులు ముట్టిన జ్వాలా శిశువుగా శ్రీశ్రీని అభివర్ణిస్తారు సినారే.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పనిచేస్తూ అటు విద్యాత్మకంగాను ఇటు పాలనాపరంగాను ఎన్నో పదవులు నిర్వహించి ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్ష పదవిని కూడా చేపట్టారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా, ఆంధ్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల సలహాదారుగా, రాష్ట్ర సంస్కృత మండలి అధ్యక్షుడిగా పనిచేశారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యుడిగా కూడా నామినేట్ చేయబడి 6 ఏళ్ల పాటు రాజ్యసభలో ఆయన ప్రశ్నలు, ప్రసంగాలు, చర్చలు, ప్రస్తావనలు అందరి మన్ననలను అందుకున్నాయి. 1993 నుంచి ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా విలక్షణ కార్యక్రమాలు రూపొందించి తెలుగు భాషా సాహిత్యాలకు ఎనలేని కృషి చేశారు. ఆయన కృషికి ఫలితంగా పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డులను కూడా అందుకున్నారు. తెలంగాణ జనపదంలో పుట్టి జానపదుల మాట, ఆట, పాటల ఒడిలో పెరిగి ఇంతింతై విరాట్మూర్తిగా ఎదిగి జ్ఞానపీఠాన్ని అధిరోహించారు వారు. గేయ కావ్యాలతోనే మహాకవి అనిపించుకున్న వారు అంతటితో ఆగకుండా భావకవిత్వం, అభ్యుదయ కవిత్వం ప్రాబల్యంగా కొనసాగుతున్నటువంటి కాలంలో కూడా ఈ భావ అభ్యుదయ కవిత్వాలకు పోటీ పడుతూ వారు ఉద్ధృతమైనటువంటి రచనలు చేశారు. మంటలు మానవుడు, తేజస్సు నా తపస్సు, అక్షరాల గవాక్షాలు, మధ్యతరగతి మందహాసం, విశ్వంభర, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన 80 వరకు కావ్యాలు ఆయన రచించడం జరిగింది. సృష్టికి మూలం జ్ఞానబీజం అంటూ విశ్వంభర భ్రమణానికి మూలం శాశ్వత చైతన్య తీజం అని విశ్వ చైతన్యాన్ని గురించి వర్ణిస్తూ ఆయన రాసినటువంటి విశ్వంభర కావ్యానికి 1988 సంవత్సరంలో జ్ఞానపీఠ పురస్కారం వరించింది. ఈ విశ్వంభర కావ్యాన్ని ఆచార్య భీమ్సేన్ హిందీలోకి, డాక్టర్ అమరేంద్ర ఇంగ్లీష్లోకి అనువదించారు. ఈ కావ్యానికి నాయకుడు మానవుడు, రంగస్థలం విశాల విశ్వంభర, ఇతివృత్తం తేదీలతో నిమిత్తం లేని, పేర్లతో అగత్యం లేని మనిషి కథ. ఈ కథకు నేపథ్యం ప్రకృతి. మనిషి ధరించే వివిధ భూమికలకు మూలధాతువులు మనశ్శక్తులు. అలెగ్జాండర్, క్రీస్తు, అశోకుడు, సోక్రటీస్, బుద్ధుడు, లింకన్, లెనిన్, మార్క్స్, గాంధీ ఇలా ఎన్నెన్నో రూపాలు మనిషికున్నాయి. ఆ రూపాలన్నింటినీ కూడా ఆ రూపాలు వచ్చినటువంటి పరిణామ క్రమాన్ని ఈ విశ్వంభరలో వర్ణిస్తాడు. కామం, క్రోధం, లోభం, మదం, ఆత్మశోధనం, ప్రకృతి శక్తుల వశీకరణం, ఇలా ఎన్నెన్నో విభిన్న ప్రవృత్తులలో మనిషి పొందినటువంటి తీరు, మనిషి చేసినటువంటి ప్రగతి విశ్వంభర కావ్యంలో మనకు కనిపిస్తుంది. ఆదిమ దశ నుంచి ఆధునిక దశ వరకు మనిషి చేసిన ప్రస్థానాలు ఈ కావ్యంలోని ప్రకరణాలు. మనిషి సాధన త్రిముఖం, కళాత్మకం, వైజ్ఞానికం, ఆధ్యాత్మికం. ఈ సాధనలో అడుగడుగునా ఎదురు దెబ్బలు. క్షతుడైనటువంటి మనిషి తిరోగతుడు కాలేదు. ఇలాంటి మహోన్నతమైన ఆలోచనల రేఖాచిత్రమే విశ్వంభర కావ్యం. ఆయన కావ్యాల్లో విశ్వంభరతో పాటు కర్పూర వసంతరాయలు, మట్టి మనిషి ఆకాశం, మంటలు మానవుడు, తేజస్సు నా తపస్సు, నాగార్జున సాగరం, విశ్వనాథ నాయకుడు, అది తెలుగు కీర్తి, కదిలి కిరణమూర్తి, ఇట్లా ఆ తెలుగు కీర్తి గురించి వర్ణించినటువంటి కావ్యాలు కూడా ఎన్నో ఉన్నాయి. మంటలు మానవుడు కావ్యానికి 1973 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తీగలు వాడిపోతే వాటి బిడ్డలుగా ఎదుగుతున్న పూలు వెలవెలపోకుండా ఎట్లా ఉంటాయి,
వాటిని తన ఒడిలో పెట్టుకొని లాలించే అంబరానికి కలిగే ఆంతరంగిక సంతుష్టిని నిర్వహించే సూత్రాలేవి. పృథ్వీ ప్రకంపించినప్పుడు నిఖిల జీవన నికరం కకావికలైపోతుంది. ఆ క్షణంలో ఆ ప్రాణి సముదాయానికి సముచిత సహకారం అందించే సముదార హృదయులెవ్వరు? రాత్రి తన నిర్దిష్ట పరిధిని మించి ఈడ్చుకుంటూ పోతుంటే ఆ వైపున నిల్చొని నిక్కి నిక్కి చూసే ఉషస్సు విసుగును అంచనా వేసేదిట్లా? ప్రకృతి సంజాత పరిణామ వైచిత్రికి అద్దం పట్టి చూపేది మానవ మేధ తప్ప మరీది. అందుకే అంటాను, ఓ మేధా నిలయమా, నీకు ప్రణామమని, సలామని, సల్యూటని అంటూ మానవతావాదాన్ని అడుగడుగునా చెప్పినటువంటి గొప్ప సాహితీవేత్త డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. వారు సంప్రదాయం జీర్ణించుకున్నవారు కాబట్టే తెలుగు సాహిత్యంలో అనేక ప్రయోగాలు చేశారు. కథాగేయ కావ్యాలు సృష్టించడంలో, గేయ సూక్తులు రచించడంలో, వచన కవిత్వంలో వైవిధ్యాన్ని ప్రదర్శించడంలో ఆయనకు ఆయనే సాటి. ప్రపంచ పదులను నిర్మించడంలో, తెలుగు గజళ్లకు మానవీయ దృక్పథాన్ని అనుసంధానించడంలో, మట్టి మనిషి ఆకాశం వంటి వచన కవిత కావ్యేతిహాసాన్ని సంవిధాన సంపన్నంగా సృజించడంలో, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పాటలో ఏముంది, నా మాటలో ఏముంది వంటి స్వీయ చలనచిత్ర గీతికా వ్యాఖ్య రచనల్లో ఋతువర్ణనలను జీవితానికి సమన్వయిస్తూ ఋతుచక్రం వంటి కావ్య రచనలో గేయ కావ్యాలకు పద్య కావ్య ప్రౌఢిని ప్రామాణికతను సంతరించడంలో శతాధిక నూతన పద బంధ కల్పనలో మహాకవి సి నారాయణ రెడ్డి ప్రయోగశీలం మనకు తెలుస్తోంది. వారి కలం ఎంత శక్తివంతమైనదో వారి గలం కూడా అంత సమ్మోహనాత్మకమైనది. వారి ఉపన్యాసం శబ్దమాధురిని, భావ గంభీర్యాన్ని, కవితా పరిమళాన్ని ఒలికిస్తుంది. శబ్దాలంకారాల్లో అంత్యప్రాసను, అర్థాలంకారాల్లో ఉత్తరాలంకారాన్ని ఇష్టపడేటువంటి సినారే 1962లో గులేబ కావలి కథలోని పాట ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. నన్ను దోచుకుందువటి వన్నెల దొరసాని అనే పాట ఇప్పటికి కూడా తెలుగువారి మనస్సును దోచుకుంటూనే ఉన్నది. ఆ తర్వాత చాలా సినిమాలలో సుమారు 3500కు పైగా పాటలు రాసి సినిమా చరిత్రలో కూడా ఒక శిఖరాయమానంగా నిలిచినటువంటి వాడు. భావంలో తేనెలు, భాషలో పరిమళాలు, పాటల్లో సూక్తులు హితోక్తులు చెప్పడం సినారె యొక్క ప్రత్యేకత. చదువురాని వాడవని దిగులు చెందకు, పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ, కంటేనే అమ్మ అని అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా. ఇలా సందర్భోచితంగా జీవితాన్ని తరచి చూసిన తత్వం ఆయన పాటల్లో పలికిస్తూ ఉంటుంది. కంటేనే అమ్మ అని అంటే ఎలా అనే పాటకు, అదేవిధంగా ఇదిగో రాయలసీమ గడ్డ, దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ అనే ఈ 2 పాటలకు కూడా నంది అవార్డు లభించడం జరిగింది. అమరశిల్పి జక్కన చిత్రంలోని ఈ నల్లని రాళ్లలో అనేటువంటి పాట ఆ రాళ్లలో ఉన్నటువంటి కళా నైపుణ్యాన్ని మన కళ్ళకు కట్టిస్తూ ఉంటుంది. పగలి వెన్నెల జగమే ఊయల, నిన్నలేని అందమేదో, ఇట్లాంటి పాటల్లో ఆ ప్రత్యేకతలు వింటూ ఉంటే మన మైమర్చిపోతూ ఉంటాము. ఆయన మరణం నన్ను వరించి వస్తే ఏమంటాను, నేనేమంటాను, పాలు పట్టి జోల కొట్టి జోలపాడి పడుకోమంటాను, పాలు పట్టి జోలపాడి పడుకోమంటాను అని
మరణానికి కూడా భయపడినటువంటి వాడు. నా రణం మరణంపైనే అంటూ చాటిన ఆయన అవయవాలు చస్తాయి కానీ ఆలోచనలు చావు అంటూ తాను చివరి దశ వరకు కూడా, చివరి రోజు వరకు కూడా సాహితీ సౌరభాలను విరబూయించినటువంటి ఒక గొప్ప సాహితీమూర్తి, వారికి వారి సాటి. మనందరినీ తన పాటల పల్లకిలో ఊరేగించి తను మాత్రం జూన్ 12, 2017 నాడు దివికి ఎగిపోయారు. వారిని స్మరించుకుంటూ మనం ఈ తెలుగు కవిత తల్లికి నీరాజనం అర్పించుకుందాం. అందరికీ నమస్కారం. Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.